MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. మీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును, అలావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప ఆ భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అలావుద్దీన్, బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే. నీకు ఎక్కడ దొరికిందే? భూతాన్ని నువ్వు చూసావా? చూశాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? మేము అడిగినవన్నీ ఇస్తుందా? ఆగండి 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 ఆగండి, కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమీ అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చెట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి. అలాగే అలాగే, త్వరగా రాయండి. ఏమయ్యా అలావుద్దీను, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు. అది మేము నమ్మాలా? మేము 4 అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా? కథలు ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్ల అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి. భూతం వస్తుంది, తీరుస్తుంది. నేను నడవలేను కదా, నాకు 3 చక్రాల బండి కావాలని రాసి పెట్టాను. దిగులు పడుకు, అలావుద్దీన్ నీకు తప్పకుండా తెచ్చిస్తాడు.
దొబ్బేసిన డబ్బుకి లెక్క చెప్పలేదుగా సార్ చేతిలో వాడికి మూడిందే. నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా? ఇన్నాళ్ళు మీకు నమ్మకంగా ఉన్నాను, నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్, నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, చెప్పండి సార్, నా మాట నమ్మండి సార్. నీకు పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కి పంపించింది నువ్వు జాలీగా ఉండడానికి మాత్రమే కాదు. నా 100 కోట్ల రూపాయల డబ్బుని స్విస్ బ్యాంక్లో నా అకౌంట్లో వేయమని చెప్పి నిన్ను పంపాను, కానీ నువ్వు అలా చేయలేదు. ఆ డబ్బుని అదే బ్యాంక్లో నీ పేరుతో వేసుకున్నావు. స్విస్ బ్యాంక్లో జరిగిన ఈ విషయం ఇండియాలో ఏదో ఒక మొన్న ఈ పిచ్చివాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? 5 రోజులు నీ పెళ్ళాం పక్కన హ్యాపీగా పడుకున్నావు కదా, అది 5 ఏళ్లుగా నా ఉంపుడు కంటే. డబ్బు కోసం వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించడానికి నేనే గౌతమ బుద్ధుణ్ణి కాదు. నమ్మక ద్రోహికి ఇదే శిక్ష. పోయా ఎముడితో చెప్పు, ఇక్కడ ఒక ఎముడున్నాడని. తీసుకెళ్ళండి, ముక్కలు ముక్కలు చేసి విశ్వాసంగా ఉన్న మన కుక్కలకి ఆహారంగా పడేయండి. తీసుకెళ్ళండి, అవైనా తింటాయి. No! సారు బట్టలు వెళ్తే పెట్టింది, వెతకండి రా. సార్ అక్కడ ఎవడో ఉన్నాడు సార్, కుక్కలు వదలండి రా. అటు వెతికరా, మొత్తం వెతికే సార్. సరే ఇటు వెతకండి. ఏంటల్లా ఈ టైంలో దీపాన్ని రుద్దుతున్నావు? మన పేటలో వాళ్ళ కష్టాలు తీరడానికి ఎంత అవుతుందో లెక్క కట్టి చెప్పండి. అంటే భూతం వచ్చిందా? భూతం చిక్కుకుంది. బొటను వేలు అలా, ఇది కార్డు దూరిస్తే నోట్లు బయటకు వచ్చే మిషన్ లాంటిది. ఈ గంగాధరం బొటన వేలు డబ్బు వర్షం కురిపిస్తుంది చూడు. డబ్బు వస్తుంది నిజమే, కానీ అతను మహా కిరాతకుడు. నీ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయంగా ఉంది. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు, ఇకపై మన పేటలో ఎవ్వరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు.
హరిహర్రావు కారు ప్రమాదంలో బలి. ప్రముఖ చిట్ ఫండ్ నిర్వాహకులు హరిహర్రావు కారు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మనమేదో ప్లాన్ చేసి హత్య చేసి పారేశాం. ఏదో స్వయంగా యాక్సిడెంట్ చూసినట్టు న్యూస్ రాశారు. నేను మీరు చెప్పినట్టే మీ తరఫున పూలదండేసి 5 నిమిషాలు ఏడ్చి మరీ వచ్చాను. విపరీతమైన జనం అండి. వాళ్ళంతా బంధువులు అనుకున్నాను. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళట. సార్, పోస్ట్ మార్టం రిపోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేసు క్లోజ్ చేశాను. చేసిన పని కాదు, చెయ్యాల్సిన పని వదిలేసావుగా. దాని గురించి చెప్పు. ఎక్కడ వాడు? చీకట్లో చీకటిగా కలిసిపోయాడు సార్. వాడు నాకు కావాలి. స్టేషన్లో ఉన్న క్రిమినల్ లిస్టు మొత్తం వెతికాను సార్. వాడు ఏ లిస్టులో లేని కొత్త దొంగలా ఉన్నాడు సార్. హలో, ఎవరండి? గంగాధర్ ఉన్నాడా? రై, ఎవరు అది? సార్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు చెప్తేనే కంగారు పడుతున్నావు. వాడి బొటన్ వేలతో వాడి తలరాతనే మార్చబోతున్నాను. చూస్తావా? జీడీ సార్, ఇది బొట్టనవేలు పార్టీ. ఐ విట్నెస్ లాగా ఇది థంబ్ విట్నెస్. ఏయ్ బ్లడీ క్రూక్, స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఎవడెవడు ఏ చైర్లో కూర్చోవాలో డిసైడ్ చేసేదే నేనురా. అది నీ బొటన్ వేలు చేతుకున్నంత వరకు. ఇప్పుడు అది నా దగ్గర ఉంది. ఇకపై నీ జాతకాన్ని తిరగరాసే బ్రహ్మను నేనే. అది సరిగ్గా రాయాలి అంటే రే రే దొంగ రాస్కల్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను రా. నువ్వు లైన్లోకి వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు వచ్చావు, చెప్పు ఏం కావాలి నీకు? డబ్బు కావాలి. ఎంత? ఎప్పుడు? ఎక్కడ? 8,90,095 రూపాయలు. రేపు మధ్యాహ్నం సిరిపురం జంక్షన్లో ఉన్న మున్సిపాలిటీ కుప్పతొట్టే నెంబర్ 129లో పడాయి. నీ పరువు కాపాడుకోవాలంటే కుప్పతొట్టులో డబ్బును పెట్టు. పెడతావుగా? ఆ డౌట్ ఏం వద్దు. నువ్వు చీకట్లోనే బయటకు వస్తావు అనుకున్నాను. డబ్బంటే పట్ట పగలే వచ్చేలా ఉన్నావే. ఏయ్, నువ్వు నిజంగా వస్తావా? వచ్చి తీసుకుంటావా? వస్తాన్రా. నీ నల్ల డబ్బుకి మోక్షం కలిగించడానికి పట్ట పగలే వస్తాను. ఏమయ్యా, 25899922 ఫోన్ చేశాడే, వాడు ఎలా ఉంటాడయా? వాడి హైటు, వయసు, కలరు చూడటానికి ఎలా ఉంటాడో బాగా ఆలోచించుకొని చెప్పు. కమాన్, చెప్తావా లేదా? ఆ డబ్బు మీద ఎవడు చేయి పెట్టినా ఈ కంప్యూటర్ చిప్ నాకు వెంటనే తెలియజేస్తుంది. ఎలుక్కి ఎర పెట్టడం తెలుసా? పెడతాను. ఏదో చిన్న ఉల్లిపాయ పెడతాను. ఇది చాలా కాస్ట్లీగా ఉంది. 8,90,095 రూపాయలు. ఏంటండి బాటా కంపెనీ రేట్లో ఉంది? ఈ బాటా కంపెనీ ఎలుక నాకు ప్రాణాలతో కావాలి. వాచ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో? అన్ని ఛానల్స్లోనూ మార్చి టెలికాస్ట్ చేసి జీడీ గారి పరువు గంగలో కలుపుతారు. వేలు పోతే డమ్మీది పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు. పరువు పోతే సార్, మన వాళ్ళంతా మారువేషంలో ఉన్నారు సార్. ఏంటండి అసలు చల్లమే లేదు? ఎనక భయపడినట్టుంది. అయ్యో, చిప్పు మూవ్ అవుతాను, చిల్లర మూవ్ అవుతాను. ఏమండే ఎనక పారిపోతున్నట్టుంది. హలో, ఏయ్ వాడిని పట్టుకున్నారా? సార్, కుప్పతొట్టి దగ్గర ఎవరు లేరు. లేరా? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కంప్యూటర్ మీలాగా అబద్ధం చెప్తుందా? వెళ్ళి చెత్త కూడా తిరిగి చూడండి. దీని కింద డ్రైనేజ్ హోల్ ఉందిరా. ఏంటండి
డబ్బుతోటి డ్రైనేజీలో పారిపోతున్నట్ట. రై వాడు ఆ డ్రైనేజీలో ఎటువైపు వెళ్ళినా సరే పట్టుకురండ్రా. పట్టుకుని రావండి. సార్ బీచ్లో నమాజ్ చేసే వాళ్ళతో కలిసిపోయాడు. వాడెవడో తెలియట్లేదు సార్. రై ఎవడు తప్పుగా నమోదు చేస్తున్నాడో వాడిని పట్టుకో. సార్ అందరూ కరెక్ట్గానే నమాజ్ చేస్తున్నారు. సరిగ్గా వెతుకు. సార్ వాడు తప్పకుండా ముస్లిం అయింటాడు. ముస్లిం ఏరియాలకి మన వాళ్ళని పంపించి బాగా వెతకమని చెప్తాను.
ముస్లిం ఏరియాల్లో 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చూశాను సార్. కానీ వాళ్ళలో వీళ్ళు లేడు. తప్పకుండా ఎలాగైనా పట్టుకొని తిడతాను సార్. ఉండండి, బుక్ చూసి చెప్తాను. ముందు అలావుద్దీన్కి దీపం దొరికిందా? తర్వాత భూతం వచ్చిందా? భూతం ఏమిచ్చింది? అలావుద్దీన్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందిరా. అమ్మాయి ఎవరు? అవును, నువ్వు మిస్ వైజాగ్ కదా? నేనే కదా అలావుద్దీన్ రమ్మని పిలిచింది. అలావుద్దీన్ పెళ్లి చేసుకోవడం వెరీ డిఫికల్ట్. వై? బికాస్ అలావుద్దీన్ కి 100 ఫాదర్స్ 100 మదర్స్. వాళ్ళందరికీ వంట చేయడం నీకు తెలుసా? తెలీదే. కొన్ని బట్టలు ఎత్తికడం తెలుసా? అది తెలీదు. మరి నేనేం చేయాలి? ఎలా? అది ఒక రహస్యం. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా, రప్పాడాలి. దొరికితే జైలుకి వెళ్ళాలి. అటు చూడరా, పోలీసులు వస్తున్నారా, దొరికిపోతామేమో. ఎస్కేప్. అరే ఛీ, అది పోలీస్ వ్యాన్ కదరా, అంబులెన్స్. అలా ఈ పిరికొడితో తలనొప్పి అయిపోయింది. పోస్ట్ మ్యాన్, వాచ్మ్యాన్ ఎవరు కాకి డ్రెస్ వేసుకున్నా సరే పోలీస్ అని అరుస్తున్నాడు. వీడి వల్ల మనం ఇరుకునేలా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అయ్యో అన్నామంటే నోటి మీద కొడతాం, జాగ్రత్త. ఏమైంది? స్కూల్ బిల్డింగ్ కూలిపోయి పిల్లలందరికీ దెబ్బ తగిలేదు సార్. తొందరగా ఎక్కించండి, త్వరగా అందరినీ అంబులెన్స్ త్వరగా తీసుకెళ్ళండి. ఏం సార్, బిల్డింగ్ వీక్ గా ఉందని ముందే రిపోర్ట్ చేయొచ్చుగా? ఎన్నిసార్లు చేయమంటారండి? ఇప్పటికే చాలా సార్లు చేశాం. ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, మినిస్టర్ వచ్చారు, స్కూల్ని బాగు చేస్తామన్నారు. ఏమిటి ప్రయోజనం? ఏం జరిగిందో చూశారుగా. మన దేశ నాయకులంతా వీధి స్తంభాల కింద చదువుకున్నవాడిని. ఇలాంటి బిల్డింగుల్లో చదువుకొని ఉంటే ఆ నాయకులు మనకు దక్కేవారే కాదు. గవర్నమెంట్ నేను రిపోర్ట్ చేస్తాను. మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకునే లోపు ఈ బిల్డింగ్ కూడా కూలిపోయి మరికొంతమందికి గాయాలు. పేద పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి ధన పిశాచి గంగాధరం. జీ బూంబా, జీ బూంబా, జీ బూంబా. ఎవరు? నీలాంటి గజ దొంగల్ని దోచుకునే ఘరానా దొంగని. రే ఘరానా దొంగ. నాకు అర్జెంటుగా 40 లక్షలు కావాలి. రేపు ఉదయం MVP కాలనీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను. నన్ను పట్టుకోవడానికి నీ వాళ్ళ చేత కొబ్బరి బొండాలు కొట్టు, చెప్పులు కొట్టు లాంటివి పెట్టించుకో. నీ మనిషి ఒకరిని ముష్టివాళ్ళ నిలబెట్టు, 40 లక్షలతో సహా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మొత్తంగా తీర్చేస్తా. మొత్తంగా తీర్చడం కుదరదు. రోజు మాకు సమస్యలుంటాయి. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి, అంత తొందరగా అనుకుంటానా? రే నువ్వెంట్రా నరికేది? నువ్వు ఫోన్ పెట్టి 1 2 3 అని లెక్కెట్టేలోగా నీ తల నరుకుతాను. 9849063793 793. అయ్యా, అది నా నంబర్ అండి. అది కాదండి, మన సమస్యని మనుషులు ఎవరు తీర్చలేరు, దేవుడైనా తీరుస్తాడేమోనని గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి స్వామి నా భారాన్ని తగ్గించు అని కళ్ళు మూసుకుని నుంచున్నాను. భారం తగ్గినట్టు అనిపించింది. జేబులో చేపెట్టి చూస్తే సెల్ ఫోన్ లేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ. వాడు ఎలా ఉంటాడు? ఏంటండి, నేను కళ్ళు మూసుకుని నుంచున్నానని చెప్తున్నానుగా. వాడు ఎలా ఉంటాడు, అడ్రస్ ఏంటి, ఆధారాలు ఏంటంటే నేను ఎలా చెప్పగలుగుతాను? అయ్యో, ఏంటి నన్నే అనుమానిస్తున్నారా? నేను మీకు ద్రోహం చేస్తానా? అలా చేశానంటే వీధి అమ్మ తల్లి అంటూ ముచ్చెత్తుకోవాలి. అమ్మా తల్లి, కోటీశ్వరుడికి బినామీగా ఉంటే ఇలా రోడ్డు చివరిన ముచ్చెత్తుకోవాలి. ఏంటయ్యా? రేయ్,
గురి చూసి వచ్చేవాడిని కాల్సరా, పాత పగల మనసులో పెట్టుకుని నన్ను కాల్చావు కనుక. భయపడకాయా, మత్తుగుళ్ళే లోడ్ చేశాం. ఎలా వస్తాడో చిన్న క్లూ కూడా ఇవ్వలేదే. అయ్యో, ఆ రోజు పాతాళ హీరోలా కింద నుంచి వచ్చి కొట్టుకుపోయాడు. ఇవాళ కూడా అదే రూట్లో వచ్చి కొట్టుకుపోతే ఎందుకైనా మంచి దూరంగా నుంచున్నాం. ముష్టెత్తుకోవడం చాలా ఈజియెస్ట్ జాబ్ అనుకున్నాను, కానీ దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి కావాలి. చెప్పుకో, చెయ్యి. అడుగడుక్కి మన వాళ్ళం పెట్టాను సార్. 100 కళ్ళు వాడిని వాచ్ చేస్తూ ఉంటాయి. వాడిసారి ఎట్నుంచి వచ్చినా సరే మన నుంచి తప్పించుకోవడం కుదరదు. వాడు నాకు కావాలి, ప్రాణాలతో. బ్రదర్, అమ్మా తల్లి, అమ్మా తల్లి అంటే మాట్లాడకుండా పోతుంది. బిడ్డలు లేరనుకుంటా. ఆకుకూరలే అమ్మా తల్లి, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామిడలో నగలతో సహా తిరుక్షారమైపోయింది. బాసు, అయ్యో బాసు, ఈ గొట్టంగాడే మన కనిపెట్టేశారంటే మన మేకప్ చాలా పూర్గా ఉన్నట్టుంది. ఏమైంది బాసు? మీకు కోటీశ్వరుడు కావాలనుకుని ఇలా ముష్టి అడగారంటే బాసు, మిమ్మల్ని ఈ అవతారంలో చూడటానికా నేను ఆకుకూరలు అంటూ రోడ్ల పడి తిరుగుతున్నాను. మీ అమ్మ జీవితంతో నేను ఆడుకున్నాను, మీ జీవితంతో ఎవరు ఆడుకున్నారు బాసు? బాసు, ఎవరి దృష్టిలో తగిలి మీ కంటి దృష్టి బినామీ వాడెందుకు వచ్చాడా ఎక్కడికి? ఏమంటా? ఏంటంటే చెవిటి మిషన్ పెట్టుకున్నా మీకు వినపట్టం లేదా? ఇదిగో త్వరగా బొమ్మనవయ్యా. తొందరపడి గొట్టంగా షూట్ చేయకు. వాడు ఎటు నుంచి వస్తాడో తెలీదు. ఏదైనా జరిగితే నేను సమాధానం చెప్పుకోవాలి. వాడిని వెళ్ళమనవయ్యా. వీడి వల్ల ఏ ప్రాబ్లం ఉండదయ్యా? వాడితో మాట్లాడాయా, త్వరగా వెళ్ళమను. వీడి అమ్మాయి రా లూజు. ఎవరు లూసు? స్ట్రైట్ గా చూస్తూ మాట్లాడే నేను లూసా? ఎక్కడో చూస్తూ మాట్లాడే మీరు లూసా? బాసు, నేను తట్టుకోలేను బాసు. మీరు ముచ్చెత్తుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. త్వరగా వెళ్ళమనవయ్యా. అయ్యో, వాడు వచ్చేస్తాడు, వదలరా. వదిలిపెట్టను. మీరు అడుక్కోకూడదు, మీరు అడుక్కోవడానికి వీలు లేదంటే. నేను అడుక్కోవడానికి రాలేదురా, ఇదో గెటప్. ఈ గెటప్ అంతా సెటప్ కోసం. అయ్యయ్యో, పస్తులతో కళ్ళు బయర్లు కమ్మి ఏం మాట్లాడతాడో నాకు అర్థం కావట్లేదు. వాడిని ఏం చేయకరా, వాడు గొట్టంగాడు, వాడికి లూజు. వాడికి నేను చెప్తాను, వాడు పోతాడు రా. రే, ఏం చేయకండి, వాడితో మాట్లాడతాయా అన్ని తగలేకుండా. బాసు, మదవెక్కిన గజంలా ఉంటే మీరు ఇప్పుడు మలేరియా దోమలా అయిపోయారే. బాసు, మిమ్మల్ని దోమ అన్నం కార్పొరేషన్ వాళ్ళకి వినిపించింది అనుకుంటా, అందుకే దోమల బండి పంపించారు. వీడి ఇక్కడ నుంచి వెళ్ళేటట్లేడు కానీ షూట్ చేయండి. మిమ్మల్ని జీవితాంతం పోషిస్తుంటారు. మీరు అడుక్కోవడానికి వీల్లేదు. నా మాట వినండి, మీరు దర్జాగా బతికినవారు. మీకు ఈ ముష్టిపోతే అనవసరం. నాతో వచ్చేయండి, చెప్తాను. రండి, చెప్తా. వినామే, ఏం జరుగుతుంది అక్కడ? వీల్లేదు బాసు, మీరు అడుక్కోవడానికి వీల్లేదు. ఎవడాడు నా సంచి లాగుతున్నాడు? ఎవడొస్తాడు ఇక్కడికి? ఎవడో సంచి లాగేస్తున్నాడు. ముష్టేషన్ డబ్బులేక దానికంత ఫీల్ అవుతారండి. అయ్యో, త్వరగా రండిరా, 40 లక్షలు పోయి. సార్, మీ లుంగి పోయింది సార్. 40 లక్షలు డబ్బు పట్టుకున్నాడు, పారిపోతున్నాడు. 40 రూపాయలు లుంగి ముఖ్యమా? వెళ్ళి పట్టుకోడరా. అంతా పోయిందిరా, ఇదంతా నీ వల్లే. అన్ని పోబట్టే కదా మీరు ఇలా ముష్టెత్తుకు ఎవరికి దిగుతారు. ఆ సెల్ నంబర్ విషయంలో చీడికి నా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇంకా పెద్దది అవుతుంది. నేను మీతో వస్తాను బా. సరే, ఎక్కిదావు. చూడండి, అలావుద్దీన్ హంబల్ మీద ఎగురుకుంటూ వెళ్తున్నారు. గాల్లో సూపర్ గా ఎగురుతున్నారు కదా. మనతో చెప్పనే లేదు కదరా, రేపు మనలో కూడా తీసుకెళ్ళమందాం. మన మనుషులాన్ని తరుగుతున్నారు. అన్ని మసీదుల దగ్గర మనుషులు పెట్టించాను, తప్పకుండా పట్టుకుంటారు.
సార్ వాడు ఈసారి మసీదుకి వెళ్ళటం లేదు, క్రిస్టియన్ గా మారిపోయాడు. ఎలా రా? వాడు రన్నింగ్ లోనే మతం మారాడు సార్. కూడా క్యూట్ గానే ఉన్నావు. బల్బ్ లాగా వెలిగిపోతుంది. ఏ వై ఎందుకు ఇలా సన్యాసి అయ్యావు? దేశంలో ఎంతో మంది కష్టాలు పడుతున్నారు, అందుకే మారాను. నా కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోవా? మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం నాటుకోడి పులుసు, చేపల పులుసు చేయడానికి కోచింగ్కి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను, గుడ్డలు బాగా ఉతుకుతున్నానని మెచ్చుకున్నారు తెలుసా? మీ పేటలోని మీ అమ్మా నాన్నలందరికీ నేను మంచి కోడలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను నిన్నే నమ్ముకున్నాను, నన్ను మోసం చేయకు. నేను నిన్నేమి మోసం చేయను. మరెందుకు ఈ వేషం? అయ్యో, నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు, దీన్ని వదిలేయ్. నేను వదులుకోలేను, వదిలితే చచ్చిపోతాను. డోంట్ లీవ్ మీ. నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఐ విల్ డై. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. రియల్లీ? ఆ? ఆ, అదే ముద్దివు. ఆ. జీసస్, నన్ను మన్నించు. గంగాధరం, సింహరాశి, మఖ నక్షత్రం. 4 ఇంట్లో ఉన్న రాహుని 10వ ఇంట్లో ఉన్న గురువు చూస్తే శత్రుకల్ అంటే విరోధులు ఉండనే ఉండరు. చాలా ఊరుకోవా, నువ్వు ఒకడవే. ఉన్నాడయ్యా, ఈయనకి శత్రువు ఉన్నాడు, కానీ కంటి కనిపించడం లేదే. ఒక్కోసారి పాతాళంలోంచి వస్తాడు, ఇంకోసారి పొగలా వస్తాడు. జీడీ గారి జాతకం చూసి ఆ మాయగాడిని పట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించి చెప్పు. ఒక యాగం చేస్తే అంతా సరియా పోగు. అలాగా చెప్పండి, వెంటనే అక్కడ కూడా ఏర్పాటు చేస్తాను, కానీ యాగంలో పొగ రాకుండా చూసుకోండి. ఈ యాగత్తిని వెంటనే చేయడం ముఖ్యమల్లే, దాన్ని ఎవరు ఎప్పుడు చేయాలన్నదే వడరే ముఖ్యం. ఏంటంటే మీరు, మేము అర్జెంట్ అంటుంటే ఎప్పుడు ఎక్కడ అని ఇలా నానుస్తూ కూర్చుంటే అయ్యగారి ప్రాణానికే ముప్పు. అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రారంభించేలా ఉన్నారు. ఈ ఇంట్లో నిండు అమావాస్య నాడు అయ్యగారి అబ్బాయి చేతుల మీద ఒక మహారుద్రయాగం చేయిస్తే ఎల్లా ప్రశ్న తిన్నుపోవు. ఆపోయ్యా, చాలు చాలు. ఇగో సమస్య పరిష్కరిస్తామని నిన్ను తీసుకొస్తే నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావేంటయా? ఎంత విషయం? నంబూద్రి 25 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్. నీకు సెపరేట్గా సినిమా వేసి చూపించగలవా? 25 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీలో పెద్ద గొడవ జరిగింది. గొడవ తీరనేలేదు. జీడీ గారు కోపం వచ్చి ఫ్యాక్టరీ మూసి పారేశారు. ఆయన శత్రువులు ఏం చేశారంటే ఆయన భార్యని కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి చంపారేశారు. ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన భార్యకి కొడుక్కి పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సముద్రపోటు నుంచి 4 గవర్నర్కి వచ్చి కొడుకుని తీసుకురామంటే మేము ఎక్కడ చేస్తాం? గ్రహం, కాలం, జాతకం ఇది నిజం, అబద్ధం అల్లే. ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు అనేది? ఆయన కొడుకు బతికే ఉన్నాడా? జాతక ప్రకారం ఆయన కొడుకు బతికే ఉన్నాడు.
ఏ డాలర్ నన్ను మోసం చేసిందో ఆ డాలరే నా కళ్ళని ఇప్పుడు నిజం చేస్తోంది. అలావుద్దీన్కి ఫారిన్ కార్ ఉందని, డబ్బు ఉందని మనం మోసపోయామని అనుకున్నాం కదా. వాడు పుట్టుకతోనే పెద్ద కోటీశ్వరుడురా. గంగాధర్ వాడు తన కొడుకని తెలుసుకోవడానికి ముందే అలావుద్దీన్ని నా అల్లుడుగా చేసి తీరుతాను. డాడీ డాడీ అలావుద్దీన్ చాలా మంచివాడు. డాడీ డాడీ ఏమిటమ్మా చూస్తున్నావు? ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దయాదాక్షిణ్యాలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉండడం వల్లే నీలాంటి ప్రేయసి ప్రేమికుడి ఫోటోని కాల్చి పాలలో కలిపి తాగే నసిటి ఉండేది. అదంతా వన్స్ అపాన్ ఎ టైం అమ్మా. ఇప్పుడు కాలం బాగా చేంజ్ అయిపోయింది. ప్రేమ మహత్యం అర్థం చేసుకున్న నాలాంటి తల్లిదండ్రులు చాలా డెవలప్ అయ్యారు. అందుకని అల్లుడు గారి ఫోటో కాల్చి మామగారు పాలల్లో కలిపి తాగడం కొత్త రూట్ అనుకుంటున్నాను. అందుకని దీన్ని కాల్చి బూడిద చేసుకుని తాగారా? మీకు జీర్ణం అవుతుందా? పోరారే, ఒకప్పుడు ప్రేమ అనే మాటనే జీర్ణించుకోలేకపోయేవాడిని. ఇప్పుడు అదే జీర్ణమైనప్పుడు ఇది జీర్ణం కాదంటావా? అమ్మా ఒక కలర్ ఫోటో ఇస్తావా? బాగా టేస్టీగా ఉంది. ఏంటిది? ఇడ్లీలు తినేసాను దోశ తీసుకురా అన్నట్టు చెప్తారు. డాడీ బాసు అంటే మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేద్దాం డిసైడ్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. దీనికి పేరే 2 in 1 ఇడ్లీ. సగం చట్నీ సగం సాంబార్. త్వర యాబ్రాసి త్వర బెవర్సి. అడిచి నువ్వే వాళ్ళకి పట్టించేలా ఉన్నావే. పోలీసులు మన అలావుద్దీన్ కోసం వచ్చినట్టున్నారు. అలావుద్దీన్ ఇంట్లో లేడు కదరా. మనల్ని పట్టుకుపోతారేమో రా. అయ్యో మన లూజ్ గా అడ్రస్ అడుగుతున్నారా? మనల్ని పట్టించేస్తాడా? అయ్యో అటు పక్క వెళ్తున్నారు చూడకరా. అయ్యా గుళ్ళో విగ్రహం పోయిన సంగతి మీరు చెప్తేనే నాకు తెలిసిందయ్యా. ఏయ్, మీ ధర్మకర్త చెప్పాడయ్యా నీ మీద అనుమానంగా ఉందని, అందుకే అరెస్ట్ చేస్తాను రా. అయ్యో నాకేం తెలియదు. వదరా. నాకేం తెలియదు. పొమ్మంటుంటే ఏంటి మాట వినేది? బా. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే మిమ్మల్ని అందరూ లోపలేసేస్తాను. అయ్యా 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 నా మాటేనండి. గొప్పోళ్ళు చెప్పారండి, పేదోడిని దొంగని చేయకండి అయ్యా. చాలా మంచివాడు సార్. ఏ ఆగండి. దయచేసి వదిలేండి సార్, మీకు దండం పెడతాను. అవునయ్యా నాకేం తెలీదయ్యా. ఇలా చూడమ్మా, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పు. వకీల్ని పెట్టుకో, కోర్టుకు పో. చట్టం చట్టమమ్మా. మాకు చట్టం గురించి తెలియదు, దేవుడు ఒక్కడే తెలుసు. దేవుడి మీద ప్రమాణం చేస్తాను, ఈయన తప్పు చేయలేదు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అయ్యయ్యా భగవంతుడు ఏంటి నాకు ఈ శిక్ష? అయ్యయ్యా అయ్యా నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా ఈయన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా భగవంతుడా? భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు మాకింత అన్యాయం చేస్తావా? మా మీద కనికరమే లేదా? పంతులు గారిని నడిపించడానికి ఏర్పాట్లు చేశారా? లాయర్ గారికి చెప్పాం, పెయ్యిలు ఇవ్వరట. చెయ్యని నేరానికి మా ఆయన్ని ఆ పోలీసులకి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో ఏంటోనమ్మా భగవంతుడా. అయ్యో, నా భర్త ఈ దొంగతనం చేయలేదని నువ్వే ఈ ఊరి వాళ్ళందరికీ తెలియజేయాలి. లేదంటే నా పిల్లలతో పాటు నీ కూడా ముందే ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు నిజంగా మహిమ గలవాడివైతే పొద్దుకుకేలోగా ఆ విగ్రహం ఇక్కడ ఉండాలి. లేదంటే మేమెవరం ప్రాణాలతో ఉండవు, అంతే. అరే అలావుద్దీన్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా? పాంపుట్లో చేపెట్టానుగా. ఆల్రెడీ ఆ గంగాధరం గ్రూప్ నిన్ను ఎదుగుతున్నారు. వాళ్ళ చేతికి దొరికావనుకో ఇక అంతే. నేను కాపాడటానికి ఆ దేవుడే రావాలి. ముందు మనం మనుషులుగా ఏం చేయాలో చేద్దాం, తర్వాత దేవుని పిలుద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రంలోగా నాకు ఆ విగ్రహం కావాలి, లేదా నీ జాతకం మారిపోతుంది. ఆ నటరాజు విగ్రహం దొరికిందిరా. ఏమయ్యా వినామే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఏరియాలోనూ చిన్న దొంగ దగ్గర నుంచి పెద్ద దొంగ దాకా అందరిని ఎరగొడుతున్నాం, కానీ ఎవరు ఏం చెప్పనంటున్నారే. 1 hour తర్వాత ఫోన్ చేయి. ఒక్క నిమిషం గడిచే కొద్దీ జీడి గారి పరుగు పోతుందిరా. పూర్తిగా పోకముందే దాన్ని కనిపెట్టండి రా. మనోళ్ళే ఎవరో ఒకరు తీసుంటారు. హలో బిట్రకుంటేంచా, ఆ కాళీగాడు దొరికాడా?
వాడిని లోపల పడేసి ఎరగొట్టండి, అప్పుడు కానీ నిజం చెప్పడు, సరేనా? హలో అయ్యో సార్ కొట్టకండి సార్, చెప్తాను సార్. నా విగ్రహం ఎక్కడుందో తెలుసు సార్. నేను చెప్తాను సార్. సార్ కొట్టకండి సార్. అబ్బే, కొట్టానంటారా? చెప్తాను సార్. చెప్తాను సార్. ఎవర్రా? చెప్తాను సార్. ఎవర్రా? చెప్పు. ఇప్పుడే ఒకడు నోరు విప్పాడు. విగ్రహం ఉండేది ఒక ఎంపీ దగ్గర, ఆయన పేరు రాజారత్నం. అయ్యయ్యో, వాడికి మన జీడీకి అసలు పడదు కదరా. పోస్టర్లో వాడి ఫోటో చూస్తేనే మన వాడు బరస్ట్ అవుట్ అవుతాడు. సరే వదిలే, ఏదో వాడు చేసి ఆ విగ్రహం నేను తీసుకుంటాలే. జీడీ గారు ముందు ముస్లింలా వచ్చాడు, తర్వాత సడన్ గా క్రిస్టియన్ గా మారాడు, ఇప్పుడు నటరాజు విగ్రహం కావాలంటున్నాడు. సర్వమతాలు సమానమే అన్నట్టు వీడికి అన్ని మతాలు సమ్మతమే అనుకుంటా. వాడికి బౌద్ధుడిగా మారి బుద్ధం శరణం గచ్చామి అనేలోగా వాడు ఆట కట్టించాలి. విగ్రహం పట్టుకుని సిటీలో అన్ని వీధులు తిరుగుతూ ఉండమన్నాడు. ఎవడైనా ఒకవేళ ఈ విగ్రహం మనమే కుట్టేసామనుకుంటే ఎట్నుంచి వస్తాడో ఎలా వస్తాడో ఆ దేవుడే కాపాడాలి. ఈరోజు ఎలాగైనా వాడు నా చేతికి దొరుకుతాడు. లేదు, మీరే రంగంలోకి దిగారు కదా అందుకే అన్నాను. స్వామి రండయ్య గారు రండి. చూసారా మన పరిస్థితి తెలుసుకోకుండా ఏం మర్యాద ఏం మర్యాద. ముందు నువ్వు తప్పుకోవయా. అయ్యా ఆయన చాలా మహిమగల దేవుడయ్యా. మేము అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి, మీరు దండం పెట్టుకోండి. వాడెవడో విగ్రహం తీసుకొని పారిపోతాడు. రండి రండి. ఆగు ఆగు ఆగు. మర్యాదగా ఆ విగ్రహం ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాను. ఏంట్రా వీడు పూటకొచ్చినట్టు ఊగుతున్నాడు?
ఆ కళాశీపేట పూజారిని కాపాడటానికి మనల్ని విగ్రహం అడిగాడు. పేటలోని వాళ్ళందరూ ఆ ఘరానా దొంగని దేవుళ్ళ చూసుకుంటున్నారు సార్. ఆ కళాసీపేట దొంగని నేను చూడాలి. పో. ఏంట్రా ఇటు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తున్నాడు? అయ్యా అత్తయ్య ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మావయ్య. అయ్యో ఏంటయ్యా నువ్వు నా కాళ్ళ మీద పడుతున్నావు? నువ్వు ఎంత డబ్బు నోడివి? డబ్బుదే ఉంది డబ్బు. మీ పేట వాళ్ళని కొట్టించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. నా కూతురు మీ కోడలు చేసుకోవాలి. అయ్యో అల్లా వద్దును కూడా ఇంట్లో లేడు. నేను తాంబూలాలు ఎలా పుచ్చుకున్నాను? వర్జం వచ్చేలాగా తాంబూలాలు మార్చుకున్నాం. అయ్యో ఇదిగో ఇస్తున్నారు పుచ్చుకోండి. ఏవిరా ఆ బట్టర్ వేలు కత్తి చెప్పా. ఎక్కడా? బినామీ సార్ చెప్పండి సార్. విలన్ దొరికాడు. వాడిని చంపి పోతేయడు నువ్వు చూడాలిగా. రా. నేను మీకు సంతోషకరమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటది? మీ అబ్బాయి దొరికాడు. ఆ? ఏయ్ వీడిని ఫినిష్ చేసి ఈ గంగాధరం కొత్త అవతారం ఎత్తబోతున్నాడు తన వారసుడితో. శత్రువు దొరికాడు, కన్న కొడుకు దొరికాడు. గంగాధర గారు అదృష్టవంతులండి. కాలేపారా కోటీశ్వరుడికి మామగారు నవ్వబోతున్నాడు. నాకంటే అదృష్టవంతుడు ఉంటాడు. ఎవడన్నాడు? నేనే అన్నాను. వీడిని ఇక్కడే పూర్తి చేసి ఆ కళాసీపేటని కాల్చి బూడిద చేసేయంట్రా.
అల్లావుద్దీన్ని చంపేశారు. మన అల్లావుద్దీన్ని చంపేశారు. అయ్యయ్యో, అల్లావుద్దీన్, ఎంత ఘోరం జరిగిపోయింది. మన అల్లావుద్దీన్ని చంపేశారు. మన అల్లావుద్దీన్ని చంపేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. ప్రాణాలు పోయాయిరా. అల్లావుద్దీన్ చనిపోయాడని తెలియగానే అందరి ప్రాణాలు పోయాయిరా. లోపల దూరి ఒక్కొక్కడిని నరికేయండి, నరికిపోయేయండి. ఏంటి చూస్తున్నావు? నన్ను ఎదిరించిన నువ్వెవరో నీకు తెలియట్లేదా? ఎవరు తలెత్తి చూడలేని ఈ గంగాధరాన్ని ఎదిరించిన వాడివి నువ్వు ఒక్కడివే. అందరూ నీ దగ్గర ఓడిపోయారు. పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులతో సహా ఎవరు నిన్ను పట్టుకోలేకపోయారు. అంతెందుకు ముట్టుకోలేకపోయారు కూడా. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నువ్వే నేను. రేయ్, నువ్వు నా బిడ్డవరా. నువ్వు బతికున్నావని తెలియక ఈ చేత్తో ప్రతి సంవత్సరం నీకు పిండం పెట్టాను. రేయ్, గంగాధరం కన్న బిడ్డగా ఈ ఆస్తికి, అంతస్తుకి, అధికారానికి అన్నిటికీ వారసుడివి నువ్వు ఒక్కడివే. ఇకపై ఆ మురికి కూపాన్ని, దాని కంపుని, అక్కడున్న అలగా జనాన్ని అందరినీ మర్చిపో. ఈ నిమిషం నుంచి గంగాధరం ఎవరని అడిగితే ఈ ఊరంతా నిన్నే చూపించాలి. నీ కొడుకు నన్ను తెలిసిన వెంటనే దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నావా? నేనెవరో తెలియకపోయినా వాళ్ళ రక్తాన్ని పాలుగా చేసి నన్ను పెంచి పోషించారే, వాళ్ళని వదిలేసి వచ్చేయమంటావా? రై, నువ్వు సింహాసనం మీద కూర్చోవలసిన వాడివిరా. నీకేమన్నా తలరాత? కుక్క పిల్లల్ని పెట్టినట్టుగా పిల్లల్ని కనిపడేశారు. వాళ్ళకి బిడ్డగా ఉండబోతావా? కుక్క 4-5 పిల్లల్ని కన్నా కూడా ఏ యజమాని అయితే పాలు బిస్కెట్లు వేస్తాడో అతని దగ్గర విశ్వాసంగా పడి ఉంటుంది. నేను కూడా వీళ్ళ దగ్గర ఓ విశ్వాసం గల కుక్కలా జీవితాంతం ఊడిగం చేస్తాను. నన్ను వదిలే. నాది ఒకే ఒక కోరిక. ఏంటది? ఈ అల్లావుద్దీన్కి నాన్న వాళ్ళెవరూ లేనందువల్లే కుల మతాలకు అతీతంగా అందరికీ ఓ బిడ్డలా ఉన్నాడు. ఈ రోజేదో నేను నీ వారసునని ఈ ప్రపంచానికి తెలియచేసి వాళ్ళ నుంచి నన్ను వేరు చేయకు. నేను బతుకుతున్నదే వాళ్ళ కోసం. అందుకే వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళిపోని.
ఏంటి బాసు ప్రతివాడు స్టెప్ బై స్టెప్ ఎదిగి కోడిస్తుడు అవుతాడు మీరేంటి రివర్స్ లో రే ఇప్పుడే స్టెప్ దిగి నేను మనిషిని అయ్యాను రా